అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 7 వారాలే సమయం. వాడివేడిగా సాగిన డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్, ఇజ్రాయెల్ హమాస్ వార్, ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై డిబేట్లో చర్చ. డిబేట్లో ట్రంప్, హ్యారిస్ల మధ్య మాటల తూటాలు పేలిన వైనం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ నిర్వహించింది. డిబేట్ ప్రారంభానికి ముందు ట్రంప్, హ్యారిస్లు కరచాలనం చేసుకుని వేదికపై తమను తాము పరిచయం చేసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లో ప్రత్యర్థులు కరచాలనం చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ అంశం. డిబేట్లో ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలి అంటూ హ్యారిస్ ను ప్రశ్నించారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిపిస్తే పేదరికంపై దృష్టి సారిస్తామని, చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు ఉన్నాయని కమలా వివరించారు. అదే సమయంలో ట్రంప్ ను టార్గెట్ చేసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఘోర తప్పిదాల్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. డెమోక్రాట్లు పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తూ ట్యాక్స్ కూడా తగ్గించారని కమలా హ్యారిస్ మండిపడ్డారు. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేసి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి దేశాన్ని చైనాకు అమ్మేశారని దుయ్యబట్టారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని తాను, బైడెన్ సరిచేశామని, అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పవంటూ హ్యారిస్ హెచ్చరించారు. ఆ తర్వాత ట్రంప్ సైతం కమలా హ్యారిస్ కు ధీటుగా బదులిచ్చారు. చర్చ వేడెక్కడంతో ఇమిగ్రేషన్ విషయంలో బైడెన్ పాలనను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్ కరోనా సమయంలో సమర్థంగా పనిచేశారని, దేశం కోసం హ్యారిస్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని విమర్శించారు. ఇదే సమయంలో కమలాపై ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆమె ఓ కమ్యూనిస్ట్, ఆమె తండ్రి కూడా కమ్యూనిస్ట్ అంటూ దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అబార్షన్ సహా పలు అంశాలు చర్చకొచ్చాయి. డిబేట్ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో అబార్షన్ పై నిషేధాన్ని తప్పుబట్టిన హ్యారిస్ ఆ ప్రక్రియను రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్నకు గిట్టదని, అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలని అనుకోవడం మహిళలను అవమానించడమేనని హ్యారిస్ ధ్వజమెత్తారు. డిబేట్లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని హ్యారిస్ స్పష్టం చేయగా, ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. హ్యారిస్ ఇజ్రాయెల్తో పాటు అరబులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా అని డిబేట్లో ట్రంప్ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించగా, అందుకు ట్రంప్ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ డిబేట్లో ఇరువురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఒకసారి కమలా హ్యారిస్ పై చేయి సాధిస్తే మరోసారి ట్రంప్ డామినేట్ చేశారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో 2 సార్లు స్వల్ప విరామం ఇవ్వగా, డిబేట్ చివరిలో చెరో 2 నిమిషాలు ముగింపు ప్రసంగం ఇచ్చేందుకు అనుమతినిచ్చారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన పోల్లో కమలా హ్యారిస్ ను దాటి ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. దీంతో పరిస్థితులకు అనుగుణంగా అమెరికన్ ఓటర్లు నడుచుకుంటున్నట్లు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.